ఏపీ మద్యం కుంభకోణం కేసులో తవ్విన కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. సిట్ అరెస్ట్ చేసిన నిందితులు ఒక పేరెత్తగానే వణికిపోతున్నారు. ఆ నేమ్ చెబితే తామిక బతకలేమని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రాధేయపడుతున్నారు. అంతేకాదు, ఒక నిందితుడు ఆ పేరు చెప్పలేనని తనను వదిలేయాలని సిట్ అధికారుల కాళ్లు పట్టుకునే వరకు వచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ లిక్కర్ స్కామ్ నిందితుల్ని వణికిస్తున్న ఆ పేరేంటి? వారంతలా భయపడడానికి కారణమేంటి? వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసులో చిక్కుకుని వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బిగ్ బాస్ వ్యవహారం ఫ్యాన్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ లో కొందరు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని వినిపిస్తోంది. ఈ కేసును సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. వైసీపీ నేతల కమిషన్ల బాగోతంపై 2 ఛార్జ్షీట్లను దాఖలు చేసింది సిట్. ఇప్పటికే 12 మంది నిందితులు అరెస్టై కటకటాలు లెక్కబెడుతున్నారు. వారిలో జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. వీరు కాకుండా డిస్టిలరీల నుంచి మద్యం ముడుపుల్ని తీసుకుని ప్యాలెస్ పెద్దలకు చేర్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి గ్యాంగ్లోని పలువురు జైలు ఊజలు లెక్కబెడుతున్నారు. ఇక అప్పటి ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డితో పాటు ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప జైలు గోడల మధ్య ఉన్నారు. అయితే కీలక నిందితుల్ని విచారించిన సిట్ అధికారులు విస్తుపోయే వాస్తవాన్ని రాబట్టారు. కమిషన్ల రూపంలో వసూలు చేసిన కరెన్సీ కట్టలు అంతిమ లబ్ధిదారుడి దగ్గరకు చేరాయన్న విషయం తెలుసా అని ప్రశ్నించడంతో నిందితులు బెంబేలెత్తిపోయారని తెలిసింది. ముచ్చెమటలు పట్టి ముఖ కవళికలు మారిపోయాయని అంటారు. ఎవరి ఆదేశాలతో డిస్టిలర్ల నుంచి ముడుపులు వసూలు చేశారని, అవి చివరికి ఎవరి దగ్గరకు చేరాయని ప్రశ్నించగా ఒక నిందితుడు నోరు జారి బిగ్ బాస్ పేరు చెప్పారని సమాచారం. ఆ తర్వాత ఒక్కసారిగా నాలుగు ఖర్చుకుని కంగారు పడిపోయారు. అతని నుంచి రికార్డ్ చేసిన స్టేట్మెంట్ ని చదువుకుని సంతకం పెట్టాలని సిట్ అధికారులు కోరడంతో కంగు తిన్నారు. వాంగ్మూలం చదివిన తర్వాత చేతులు కాళ్లు వణికిపోయాయని సమాచారం. దీంతో ఏం చేయాలో ఆ కమిషన్ల కింగ్ కు అర్థం కాలేదు. బిగ్ బాస్ కు విషయం తెలుస్తుంది. జైలు నుంచి బెయిలుపై బయటకొచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసు. భరతం పడతారని భయపడ్డారు. దీంతో ఒక్కసారిగా కళ్ళు బయర్లు కమ్మాయి. అంతలోనే తేరుకుని బిగ్ బాస్ పేరును వాంగ్మూలం నుంచి తొలగించాలని ఆ నిందితుడు సిట్ అధికారుల్ని ప్రాధేయపడ్డాడని సమాచారం. తాను అలా చెప్పలేదని కొద్దిసేపు పొరపాటున పేరు ప్రస్తావించారని అధికారుల్ని బతిమలాడుకున్నాడు. కాళ్లా వేళ్లా పడినంత పనిచేశాడు. జైలు నుంచి బయటకొస్తే తనను బతకనివ్వరని కన్నీరు పెట్టుకున్నారని సమాచారం. వైఎస్ వివేక హత్య కేసు నిందితులకు ఏం జరిగిందో మనసులోనే గుర్తు చేసుకున్నారు. తన కుటుంబం అన్యాయం అయిపోతుందని ఒక్కసారిగా బిగ్గరగా ఏడవడంతో సిట్ అధికారులు అతని బాధ చూసి స్టేట్మెంట్లో బిగ్ బాస్ పేరు తీసేశారని తెలిసింది. ఇక సిట్ ముందుకొచ్చిన మాజీ ఐఏఎస్ అధికారి విచారణలో దాదాపుగా 2 గంటల పాటు నోరు మెదపలేదంటారు. తనకు ఆరోగ్యం బాగాలేక అన్నీ మర్చిపోయానని, తెలియదని, గుర్తులేదంటూ సిట్ ప్రశ్నలకు ముందుగా సమాధానాలు దాటవేశారు. దీంతో విచారణకు సహకరించడం లేదని, అరెస్ట్ చేస్తామని సిట్ అధికారులు చెప్పడంతో ఆ అధికారికి చెమటలు పట్టాయి. దీంతో ఒక్కసారిగా అప్పుడేం జరిగిందో మొత్తం పూసగుచ్చినట్టు వివరించి స్టేట్మెంట్పై సంతకం చేశారని తెలిసింది. పైనుంచి వచ్చిన ఆదేశాలతోనే ఇవన్నీ చేయాల్సి వచ్చిందని చెప్పడమే కాకుండా అంతర్గతంగా ఏం జరిగిందనే గుట్టును విప్పారు. వాసుదేవరెడ్డిని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించడంపై తాను అభ్యంతరం వ్యక్తం చేసిన ఆ ఫైల్ తెప్పించుకుని మరీ సీఎం సంతకం చేశారని ఆ అధికారి సిట్ దృష్టికి తెచ్చారని సమాచారం. ఇలా కొందరు నిందితులు బిగ్ బాస్ పేరు చెప్పేందుకు భయపడిన వ్యవహారం సిట్ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ పాత్రపై న్యాయ నిపుణుల సలహా తీసుకుని పూర్తి సమాచారం, సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ముందుకు వెళ్లాలని ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ణయించింది. మొత్తానికి సిట్ అధికారుల విచారణలో విచిత్రాలతో పాటు జరిగిన ఆశ్చర్యకరమైన ఘటనలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. ఈ పరిస్థితుల్లో లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.